అన్ని స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేయండి. చెక్ పోస్ట్ దగ్గర అలర్ట్గా ఉండమనండి. ఆ గ్యాంగ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు ఫోన్ చేయండి. ఏమండి? ఏంటండి? ఏమైంది? ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అనయ్య, ఏంటమ్మా? ప్రాబ్లం ఏం లేదుగా? ఏం భయపడక్కర్లేదమ్మా. నేనైతే నీకు ఒక మంచి మొగుడిని మాత్రమే చూసి ఉండేవాడిని, కానీ నువ్వు ఒక మంచి మగాన్ని చూసి చేసుకున్నావు. అర్జున్, నేను నిన్ను టైంపాస్కి ప్రేమించే ప్లేబాయ్ అనుకున్నాను. నువ్వు సరైన పందెం కోడివి. డీసీ నన్నే ఎత్తుకెళ్లారంటే ఇదో పెద్ద నెట్వర్క్ అయి ఉంటుంది. విఐపీలు కిడ్నాప్ చేసి డబ్బు గుంజే గ్యాంగ్ అయి ఉంటుంది. నాకు ఒక చిన్న క్లూ దొరికితే చాలు, అందరినీ క్లోజ్ చేసి పారేస్తాను. ఆలోచించి చెప్పు, వాళ్ళలో ఒక్కడి మొహమైనా చూసావా? చూశాను సార్. మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా? మనిషినే చూపిస్తాను సార్. వెరీ గుడ్. ఎవరది చెప్పు, ఎవరది? నేనే. ఏమన్నావు? 6 నెలల క్రితం ఆంధ్ర పోలీసులనే ఆడించిన ఒక హాట్ న్యూస్ చెప్పనా? ఓ కంటైనర్ నిండా డబ్బు వచ్చింది. ఆ డబ్బుని నువ్వే పట్టుకున్నావు. అవును, నేనే పట్టుకున్నాను. అందులో ఉన్న 50 కోట్లు గవర్నమెంట్కి అప్పచెప్పాను. అది ఊరందరికీ తెలిసిన విషయం. నీకు మాత్రం తెలిసిన విషయం చెప్పనా? ఆ కంటైనర్ లో మొత్తం 300 కోట్ల డబ్బు ఉండేది. అందులో 50 కోట్లు మాత్రమే గవర్నమెంట్కి ఇచ్చావు. మిగతా 250 కోట్లు ఎక్కడ? ఎవర్రా నువ్వు? అర్జున్ రామకృష్ణ, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. క్రిమినల్స్ ని పోలీసులు పట్టుకుంటారు, కానీ పోలీసులే క్రిమినల్స్ గా మారితే మాలాంటి సిబిఐలో పట్టుకుంటారు. నిన్ను పట్టుకోవడానికే నీ చెల్లెల్ని లవ్ చేసినట్టు నటించి నీ ఇంట్లోకి వచ్చాను. ఆఫీసర్స్, Excuse me, sir. Give me your mobile. Thank you. Yes. దీన్ని పగలు కొట్టండి. సార్ ఇక్కడ లేదు సార్. సార్ ఇక్కడ ఒక డబ్బు మూట ఉంది సార్. దించండి. ఇక్కడ తవ్వండి. సార్ అయ్యగారు పెంపుడు కుక్క సమస్య. పర్వాలేదు, తవ్వండి. Break this wall. సార్ మీ ఇంట్లోంచి ఎంత డబ్బు, నగలు సీజ్ చేసామన్న డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. సైన్ చేయండి. మన మధ్య ఒక చిన్న అడ్జస్ట్మెంట్. ఫార్మాలిటీస్ అని ఉంటే చూసుకుందాం. తప్పు చేసిన వాడినైనా క్షమిస్తాను, కానీ చేసిన తప్పుకి లెక్క కట్టాలనుకునేవాడిని ఎప్పటికీ క్షమించను. సైన్ ద పేపర్స్. వెళ్దామా? మీరు పర్మిషన్ ఇస్తే రేపు మా ఆడిటర్ లాయర్తోనే వస్తాను. నో సార్, చట్టం అందుకు ఒప్పుకోదు. మీరు బాధ్యత గల పదవిలో ఉన్నందువల్ల వదిలేసి వెళ్తున్నాను. ఈ రోజు సాయంత్రం 6 గంటల్లోగా మీరే వచ్చి సిబిఐ ఆఫీస్లో సరెండర్ అవ్వాలి.
సిబిఐ రైడ్ లో ఆ డబ్బు సిబిఐ కస్టడీకి వెళ్ళిపోయింది. నువ్వు గవర్నమెంట్ కళ్ళు కప్పచ్చు, నన్ను మోసం చేయలేవు. నా డబ్బు నా దగ్గరికి రాలేదు, నిన్ను ఫ్యామిలీతో లేపేస్తాను. నీకు నా మీద నమ్మకం లేదు కదా? సీసీ కెమెరా ఫుటేజ్ చూడు. వీడియా సిబిఐ అర్జున్ రామకృష్ణ. వీడు సిబిఐ ఆఫీసర్ కాదురా. నీ పేరేంటి? అర్జున్. టోటల్ అమౌంట్ 300 కోట్లు. 300 కోట్ల? జైల్లో నాతో ఉన్న క్రిమినల్ రా. నిజం చెప్పపోతే ఎన్కౌంటర్లో లేపేయండి. ఎక్కడ రావాడు? తెలియదు. సార్ అసలు వాడు ఏం తప్పు చేశాడు? లవ్ చేయడం తప్పా సార్? లవ్ చేయడం తప్పా సార్? లవ్ చేయడం తప్పు కాదు, వాడు మా డబ్బు కొట్టుకెళ్ళిపోయాడు. డబ్బు కొట్టుకుపోయాడంటే అది మీ తప్పు సార్. మీరైనా డబ్బుని బయట కనిపించకుండా పెట్టుకోవచ్చు కదా. పర్సులో ఎంత డబ్బు ఉంటుంది సార్? ఓ 1000 రూపాయలు, పోను 2000 ఉంటుందా? అది నేను ఇస్తాను సార్, కానీ నాకు 6 మాసాలు టైం కావాలి. వాడు కొట్టేసి వెళ్ళిపోయింది 250 కోట్లు. ఎంతైనా తెలుసా? పర్వాలేదు. రేయ్, రేయ్, లేరా. సిస్టర్ మనసు దోచుకుంటాడు అనుకున్నాను, మిమ్మల్ని దోచుకుంటాడు అనుకోలేదు సార్. ఎందుకు అనుకోలేదురా? ఉండటానికి చోటు ఇచ్చావు, ప్రేమించడానికి ఐడియా ఇచ్చావు. అయ్యయ్యో వాడు వేసేస్తానని బెదిరించాడు సార్, అందుకే ప్రాణాలకు భయపడి ఉండడానికి చోటు రేయ్, ఇచ్చాడు సార్. అయ్యో. రేయ్, బాబా. వీడి కంట్లో ఒంటిపోయేవాడిలా ఉన్నారా? పంపించండి. Thank you, సార్. రేయ్, రేయ్, రేయ్. కొంది, కొంది, ఇవో స్పీకర్, స్పీకర్ ఆన్ చేయి. రే అర్జున్ మాట్లాడుతున్నా. వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కొట్టేసి ఎస్కేప్ అయిపోయాను. నువ్వు దొరికిపోకు. అలాగేరా. ఒకవేళ దొరికిపోతే ప్లాన్ ఏ, దొరకపోతే ప్లాన్ బి. ఇప్పుడు నేను ప్లాన్ సి లో ఉన్నాను. బాయ్. సార్ వాడు ఏంట్రా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి? సార్ 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 నాకు ఏపీసీడీలే తెలియదు సార్. నేను ఇక్కడ ఉన్నానని తెలుసుకుని కావాలనే మీ దగ్గర నన్ను ఇరికించి పడేశారు సార్. ఆ నెంబర్కి మళ్ళీ ఫోన్ చేయి, ఆ నెంబర్కి మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడు. తుపాకీ తీయండి సార్. త్వరగా. స్పీకర్, స్పీకర్. రేయ్, నువ్వు నాకు దొరికావు, నీ చేతిలో ఉన్న డబ్బంతా లాక్కుని నేను బిచ్చగాని చేస్తాను రా. ఆల్రెడీ నేను బిచ్చవే కదా ఎత్తుకుంటున్నా. ఎవడ్రా నువ్వు? బిచ్చగాడు. సార్ వాడు విజయ్ ఆంటోనీ సెల్ నుంచి ఫోన్ చేశాడు సార్. ఆయన చెన్నై అడ్రస్ నాకు తెలుసు రేయ్, సార్. డోర్నెక్. రేయ్ ఆంట్రీ, ఇప్పుడు ఫోన్ చేశాడే, ఎక్కడ రావాడు? ఒక్క ఫోన్ కాల్ కి 1000 రూపాయలు ఇచ్చిన తాతయ్య అతను వరుసగా ఫోన్ పెట్టారా? ఎక్స్క్యూస్ మీ సార్, నా దగ్గర ఉంది ఒకే ఒక్క చైనా సెట్, దాన్ని మీరు పగల కొట్టేశారు. అమౌంట్ ఇస్తే కొత్తది కొనుక్కుంటాను. పట్టుకోవాల్సిన వాడిని పట్టుకోవడం మానేసి ఇలాంటి మెంటల్ గాలతో మాట్లాడుతున్నావు. 2 రోజులు టైం ఇవ్వు, వాడిని కనిపెడతాను, ఆ డబ్బుని కనిపెడతాను. హలో అర్జున్ని, డబ్బు సేఫ్గా ఉంచండి. ఇంకో 2 డేస్లో నేనే వచ్చేస్తాను. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏ టెక్నాలజీతో నన్ను ట్రేస్ చేశావో అదే టెక్నాలజీతో నిన్ను పట్టుకున్నాను. ఈ వాచ్ నా జ్ఞాపకంగా ఎప్పుడు మీ చేతికి ఉండాలి. సార్ ఇప్పుడు వచ్చిన సిగ్నల్ ప్రకారం వాడు భీమ్లీ హైవేలో ఉన్న ఐడిల్ బీచ్ రిసార్ట్ లో ఉన్నాడు సార్. చెప్పరా, డబ్బు ఎక్కడ ఉంది? ఈ డబ్బు నా దగ్గర లేదు. డబ్బును ఎక్కడ దాచావురా? మర్యాదగా చెప్పు. చెప్తాను. రేయ్, రేయ్. రేయ్,
రౌండప్ చేయి. ఓకే సార్. ఇప్పుడే చేయగలను సార్. డబ్బు ఎక్కడ దాచారా? నేను ఎవరిని? ఎవరినా? మీరంతా ఎవరు? డ్రామాలు ఆడుతున్నావా? డబ్బు ఎక్కడ? హలో 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 ఏంటండి పేషెంట్ ని తుపాకీ చూపించి బెదిరిస్తున్నారు కింద డాక్టర్ దించండి. వాడు పేషెంట్ కాదు డాక్టర్, ఫ్రాడ్. ఆయనకి ఆయనే ఎవరో గుర్తులేదు. డాక్టర్ ఏమంటున్నారు? తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల టోటల్ మెమరీ లాస్. మెమరీ లాసా? అవును, యాక్సిడెంట్ ముందు జరిగిన ఏ సంఘటన ఆయనకి జ్ఞాపకం లేదు, అంతా మర్చిపోయారు. ఆ, అయితే మా డబ్బు? ఇటువంటి మెమరీ లాస్ అయిన పేషెంట్ గుండెల్లో ఉన్న నిజాన్ని ఒక మానసిక వైద్యుడు మాత్రమే బయటికి తీసుకురాగలడు. వాడికి వెంటనే నయం అవ్వాలి. మీకు తెలిసిన సైకాట్రిస్ట్ ఎవరైనా? ఓకే, ఇండియాలో ఉన్న టాప్ సైకాట్రిస్ట్ లో టాప్ మోస్ట్ సైకాట్రిస్ట్ డాక్టర్ బూత్లిన్ రమ్మందాం. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు?